అపోస్తలుడైన పౌలు కొరింథీలకు వ్రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము. మీ ఎదుటనున్నప్పుడు మీలో అణకువ గలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనైనట్టియు, పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మును గూర్చి కొందరనుకొనుచున్నారు కారా? అట్టివారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావుగాని, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనుపర్చినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొనిన ఎడల అతడేలాగు క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను వ్రాయు పత్రికల వలన మిమ్మును భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియునై ఉన్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల యందెట్టివారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టివారమై ఉందుమని అట్లనువాడు తలంచుకొనవలెను. తమ్ముని తామే మెచ్చుకొను కొందరితో జతపర్చుకొనుటకైనను, వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని, వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచూచుకొనుచున్నందున గ్రహింపు లేకయున్నారు. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని, మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చియుంటిమి గనుక మీ యొద్దకు రానివారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించున్నట్లుగా మేము మీ మూలముగా గణపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని, మరి ఒకని మేరలో చేరి సిద్ధమయ్యున్నవి మావి అయినట్టు అతిశయింపగోరము. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకొనువాడు యోగ్యుడు కాడు.